నాకేమో చలివెందుకంటున్నారా ఆడబిడ్డ పాటు పట్టండి ఎవరండి 100 రూపాయలు కుట్టండి ఈ ప్రకారం ఎద్దరి మీద వస్తే బిడ్డ అవుతారా వెరిగేటి నన్ను చూసి అమ్మ వేడుతున్నావా లచ్చల కట్టాలు అమ్మ వెట్లా విస్తరని కడుపులోనే ఆడబిడ్డ అంటే నువ్వు కరగా తీస్తున్నావా ఆడపిల్లలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది రేపేమో జగతికి మార్గమేది ఆడపిల్లనమ్మా నీవు ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఈ ప్రకారం నిద్ర పూసేస్తే బెడ్లు అవుతారేమక ఆ అమ్మ తనకలాడుతుంటే ఎద్దకొచ్చి కింద పడిపోయినాడు ఓరిడే ఏమిరా నాయన బిడ్ల అంటే పండుకుంటారా ఎలా నిలబడుకుంటాయితారా ఎట్లా మాకు తెలిసిన వాయి మళ్ళీ తెలిసిలే నీకు మహమ్మద్రి ఏ కరుణవాస మార్గమేనా నేను నిద్ర లేచున్నా కదా అవును మేము ఇంకా నిద్ర లేచిందా లేదా ఒకసారి పోయి లేపనైనా నాకు లేదు లేప్ప నాకు తెలిసిపో నాకు తెలిసిలేను లేదు అని చెప్పినా నాకు తెలిసిపోరా నాకు తెలిసి మర్యాదగా ఓ లేచుంది బా ఏం చేస్తానవా అపకారం గదిలికొని చేస్తాను రాకమా నీకు ఏమో బిర్యానీ లేపుతానే ఉన్నా లేచినా లేస్తాను అర్థం లేచింది ఇంకా అర్థం లేదు లేపా లేచింది లేదేవరు వైపా గుడ్డి కంచేపు ఏం సచ్చేట్టుగా ఉండవా ఏం లేదమ్మా అట్లా లేపేదే లేవు చూపిస్తా చూడు ఏ బామా లేయ్యా బామా లేయ్యా బామా అట్లా రా కొడక అట్లా అయ్యా లేయ్యా అమ్మగారు నెల్ల నేను అట్లా అనకూడదు నైనా అమ్మగారు నెల్ల మా కన్ను ఏం దిక్కు తెలియక నేను చెప్పాలకు అమ్మా ఓ చిన్నయ్య ఓపా ఏమైనా నడిచి నడిచి నా భార్య ప్రవలించింది దూరం అయిపా ఊరికి మమ్మల్ని నేర్పించంగా ఈ ఘోరమైన అరణ్యమున పవలించుండగా ఆ శ్రీమన్నారాయణమూర్తి అవును కదా బాబాలో అగుపడి ఉన్నాడు నాద ప్రాణేశ్వర అదే విధంగా బాబా కొండమదేవి ఇదే పని కలగట్టమన బొంగోలుపల్లి వాస్తువులు సత్యరాజు గారు బైరాజపల్లి వాస్తువులు సత్యరాజు అన్న గారు కూడా 300 రూపాయలకి ఇచ్చారండి. వారిని కూడా పరమాత్మ కలకాలం చల్ల కప్పాలని మరి కోరుకుంటున్నాం. అమ్మా అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ ఆవేదన తీరెరో ఈ జన్మకు లేదా 10 నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచితివి మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసితివి ఓ తల్లి నిన్ను నలుగరిలో నగుబాటు చేసితి తలచకమ్మ తనయుని తప్పులు మన్నించమ్మ
రథమెక్కినాను కనుక నకు కావరముతో కాళ్ళు తన్నినా నాన్న కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్న నాన్న మారిపోతినమ్మా నా గతి ఎరుగుతినమ్మా నీ మాట దాటనమ్మ ఒక మారు కనరమ్మా మాతా పిత పాద పేవే మాధవ పేవేనని వరువనమ్మా నన్ను మళ్ళించగరారమ్మా అమ్మా అమ్మా జయ లక్ష్మీ రమణ గోవిందో అధికారమన గోవిందో ప్రాణేశ్వర ఏమిటి మామా అలా కనిపించిన పట్టవాసమే పట్టవాసమే కదిరికోగిలి పట్టణం అవును కదా మామా అక్కడ కనిపించిన గాలి గోపురం గోపురములే ఆ కదిరి దేవుని దేవాలయం అవును దేవి ఇప్పుడు నేను ఆ దేవునికి ఎత్తించి ఆ దేవునికి పూజించేదను అవును మీరు విశ్రాంతి తీసుకున్నదా నీ ఆజ్ఞాచారమే మామా అలాగే అండి ఏయ్ పదా పరమచారగా విడలి నాడు చిన్నగిరెడ్డి తల మీద చేరి ఏయ్ తల మీద చేరి నాడు చిన్నగిరెడ్డి కొడుకు ముత్యాల దగ్గర చేరి నాడు చిన్నగిరెడ్డి కొడుకు సుందరమయ్యున్నాడు పునికల ఘట్టమున ఎలక్పల్లి గ్రామస్తులకు గ్రామ పెద్దలకు విచ్చేసిన తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు సాటి కళాకారులకు కళాబంధనములు నేడి